కట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుల్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కంటే నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష, దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఎవరు వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్లో పనులయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్టైన ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు, పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు, లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు, చాలా మంది బాగా ఆందోళన చెప్పారు అధ్యక్ష. వాస్తవం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతే ఇక్కడ రాడు, భద్రత కావాలి. ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రూలింగ్ పార్టీ కానీ, అపోజిషన్ కానీ, ఇక్కడుండే రాజకీయ నాయకులు కానీ ఎక్కడికక్కడ అభద్రతాభావాన్ని క్రియేట్ చేసే విధంగా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా ఒక రౌడీ రాజకీయాలు చేస్తాం, నేర రాజకీయాలు చేస్తామంటే వచ్చేవారు కూడా ఆలోచిస్తారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని పదే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులపైన ఉంది. మనము నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా ఈ నీతి నిజాయితీగా లేకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయో, రాష్ట్రానికి నష్టం వస్తుందో ఇది కూడా మనం చెప్పాలని విషయం చెప్పి ప్రజలు కూడా సమాయత్తం చేయాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. రాజకీయం చేసేది ప్రజల కోసం తప్ప రాజకీయ స్వార్థం కోసం కాదు అధ్యక్ష. ఎన్నో త్యాగాలు చేశారు, మనకు స్వాతంత్రం వచ్చింది. నిన్నే అల్లూరి సీతారామరావు గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి త్యాగమైనంతా కూడా త్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే అధ్యక్ష మీరు చూస్తే ఈ 5 నెలల్లో ఏం చేశామని ఇంతవరకు మాట్లాడాం. రాబోయే 2047కి ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యున్సీ మారుతుంది కాబట్టి మనకెందుకు వచ్చిందే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికీ ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకు అందరికీ కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేవ్ వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ డాక్యుమెంట్లో మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి వెల్తీ,
హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఈ మూడు ఉండాలి. ఎప్పుడైతే డబ్బులు లేకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎలాంటి అవసరాలు కూడా తీరవు. అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం, రాష్ట్ర ఆదాయం వస్తుంది. రెండోది హెల్తీ, ఆరోగ్యం బాగుంటేనే, ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఉండడమే కాదు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. ఇండియాకు ఉండే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మాట్లాడతాను. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం WHH అంటే వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈ మూడు సిద్ధాంతాలపైన, ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే by 2047 Andhra Pradesh envisages a state of happy, thriving and responsible Telugus